పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏటీసీలో కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీనోమ్ వ్యాలీలో మోడల్ ఏటీసీని ఏర్పాటు చేసి ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన కోర్సులు అందించాలన్న సీఎం అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను వేగంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. గిగ్ వర్కర్లకు ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గిగ్ కార్మికుల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏటీసీల ఏర్పాటు పనుల్లో పురోగతి, గిగ్ వర్కర్ల పాలసీపై కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. తెలంగాణ రైజింగ్ 2047కు అనుగుణంగా ఏటీసీలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఏటీసీల్లో పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆకస్మిక తనిఖీలు చేసి ఏటీసీల అభివృద్ధి, పురోగతిని పర్యవేక్షించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 3 దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో 25, రెండో దశలో 40, మూడో విడతలో 46 ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 49 అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఏటీసీలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేసి ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకి అవసరమైన కోర్సులు నిర్వహించాలని ఆదేశించారు. జీనోమ్ వ్యాలీలో అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం చెప్పారు. ఏటీసీ పోస్టర్ను సీఎం విడుదల చేశారు. గిగ్ వర్కర్ల కోసం సిద్ధం చేస్తున్న పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. గిగ్ వర్కర్లకు చట్టబద్దమైన గుర్తింపు దక్కేలా ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదించినట్లు వివరించారు. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గిగ్ వర్కర్లకు సంక్షేమ నిధితో పాటు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సదుపాయాలు కల్పించాలని తెలిపారు.